కష్టపడేది నేను, కౌగులింతలు మీక. మంచిగానే ఉంది. ఈ ఆడోళ్లకు ఏమన్నా అంటే సూసైడ్ చేసుకుంటా అంటారు, అదొక్కటే తెలుసు, ఇంకేం తెలియదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా అంటావు. కనీసం ఎప్పుడైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా? మనం పొద్దున్న దాకా పడ్డ కష్టాన్ని మర్చిపోవడానికి ఇక్కడ వచ్చి 4 విషయాలు మాట్లాడుకుంటాం, 4 బుక్కల కళ్ళు తాగుతాం. మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం రా. కానీ ఆడవాళ్ళు అట్లా కాదురా. భర్త, పిల్లలు, వంట, వార్పు అంతేరా, అదే వాళ్ళ లోకం. ఈ రోజు ఇంటికి వచ్చేటప్పుడు 5 స్టార్ చాక్లెట్ తీసుకురావాల్సిన అవసరం లేదండి. రూపాయలు పెట్టి చిన్న చాక్లెట్ తెచ్చినా మన లడ్డు గారు మా డాడీ చాక్లెట్ తెచ్చినా ఎంతో సంబరపడతాడు. మా అమ్మ మా నాన్న మీద ఉన్న కోపం నా మీద చూపెడుతుంది. మా అమ్మతో ఆడుకోవాలని ఉంటుంది, మా నాన్నతో మాట్లాడాలని ఉంటుంది. కానీ వాళ్ళు నన్ను పట్టించుకోరు. ఇంట్లోండి 100 మాట్లాడతావు, బయటికి వెళ్ళి ఒక 100 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని రకాల కష్టాలు పడాలో నీకేమైనా తెలుసా? ఏందిరా? ఎందుకురా? తెలుసుకుని ఏం చేస్తావురా? నాకు ఎప్పుడు ఇదే పనిగా, ఎప్పుడు బయటకైనా ప్రతిసారి నాకేమైనా కొనుక్కరా అని తలకాయ తింటావు. పైసలు ఉండద్దా? ఎందుకు పిల్లగాని మీద గంత కోపానికి వస్తాను? కొనుక్కోద్దంటే నీ సొమ్మైనా పోతుందా? ఇంట్లోండి 100 మాట్లాడతావు, బయటికి వెళ్ళి ఒక 100 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని రకాల కష్టాలు పడాలో నీకేమైనా తెలుసా? నువ్వు కొనుక్కురాకు, కానీ కొనుక్కొత్తా అంటే వాడు సంతోషపడతాడు కదా. నీ కష్టం అర్థం చేసుకునే వయసు వాడిది, ఎందుకని దొరుకుతాను? నీకు నీ కొడుక్కి ఎప్పటికీ నా బాధ అర్థం కాదు. నీకెన్నడో నా బాధ అర్థమైనట్టు, కనీసం ఇంక చిన్నపిల్లగాడి మనసు కూడా అర్థం చేసుకోపోతే ఎట్లా? నాకేం అర్థం కాదు. నువ్వు మేధావి అయితివి, మిమ్మల్ని అర్థం చేసుకోవడం నా వల్ల అవుతుందా? లడ్డు మీ నాన్న జోలికి పోద్దు, నీకు తెలుసా అని చెప్పిన. మల్రెడ్డి అన్న, ఈ మల్లేష్ అన్న ఇంకా రాకపోయే, మన కళ్ళేమో సగం అయిపోవట్టే. రానా కూర్చో. మల్లేష్ అన్న, మీకు 100 ఏళ్ళే. ఎందుకురా? ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంతలోనే నువ్వు వచ్చినావు. అదే రాంగా మహేష్ గాడు మధ్యలో కలిసిండు అని సమస్య చెప్తే విని ఆయనతో మాట్లాడొచ్చేసరికి లేట్ అయింది. ఒక నిమిషం ఫోన్ చేయను, ఒక కాల్ చేసుకొని ఇంకో దాము ఫోన్ చేస్తాడు, ఏం పని పడ్డదో ఏమో. హలో దాము, చెప్పు. హలో అంకుల్, నేను రోషనాను. రోషనేనా? అర్థం కాలేదు. నేను తాళ్ళరాయి బిడ్డను. ఓ నువ్వు ఆ పాప, ఏమైంది చెప్పు. అంకుల్, నాకు బతకాలనిపించలేదు. ఏమైందిరా? గసంట నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అంకుల్, మా నాన్న నన్ను అసలు పట్టించుకుంటలేడు. ఎప్పుడు పని అని తిరుగుతాడు. అవునా? మా అమ్మ మా నాన్న మీద ఉన్న కోపం నా మీద చూపెడుతుంది. మా అమ్మతో ఆడుకోవాలని ఉంటుంది, మా నాన్నతో మాట్లాడాలని ఉంటుంది. కానీ వాళ్ళు నన్ను పట్టించుకోరు. సరే, మీ నాన్నతోటి నేను మాట్లాడతా. చూడు, మీ నాన్న పనిచేసేది మీకోసమే. ఇంటి నుండి బయటకు వెళ్తే 1,00,000 సమస్యలు ఎదురవుతాయి. ఆయన పనిచేసేది మీకోసమే. ఆయనను అపార్థం చేసుకోవద్దు, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు, సరేనా? సరే అంకుల్. ఏమైందన్నా? ఫోన్లో ఎవరు? తాళ్ళరావి బిడ్డరా, రోష్న. ఆ పాపకేందటనే సమస్య? వాళ్ళ నాన్న ఆమెను పట్టించుకుంటలేడట.
నేను సూసైడ్ చేసుకుంటా అంటుందిరా. ఈ ఆడోళ్ళకు ఏమన్నా అంటే సూసైడ్ చేసుకుంటా అంటారు, అదొక్కటే తెలుసు, ఇంకేం తెలియదు. అయినా బయటికి వెళ్ళిన మొగోనికి ఎన్ని టెన్షన్లు ఉంటాయి ఏంది, వీళ్ళకి ఏం తెలుసు అన్న. అరే సమస్యలు మనకే కాదు వాళ్ళకు కూడా ఉంటాయి. కరెక్ట్ చెప్పినవురా. చిన్నపిల్లలు మొదలు ముసలి వాళ్ళ దాకా వాళ్ళ స్థాయిని బట్టి సమస్యలు ఉంటాయి. చిన్నపిల్లలకు స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం ఒక సమస్య, మనకు కుటుంబాన్ని పోషించడం ఒక సమస్య, ముసలి వాళ్లకు ఆరోగ్యం ఒక సమస్య. సమస్య ప్రతి చోట ఉంటుంది, ఆ సమస్యను ఎదుర్కోవడమే జీవితం రా. అరే సంజయ్, మనం పొద్దున్న దాకా పడ్డ కష్టాన్ని మర్చిపోవడానికి ఇక్కడ వచ్చి 4 విషయాలు మాట్లాడుకుంటాం, 4 బుక్కల కళ్ళు తాగుతాం. మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం రా. కానీ ఆడవాళ్ళు అట్లా కాదురా. భర్త, పిల్లలు, వంట, వార్పు అంతేరా, అదే వాళ్ళ లోకం. అదే కదా నేననేది, వాళ్ళకేం కష్టం ఉంటుంది, భర్తకు పిల్లలకు వండి పెట్టడం తప్ప. పైగా టీవీలో కావాల్సిన సీరియల్ వస్తున్నాయి, ఇంకేం కావాలా లైఫ్కి. మనసులో మాట మాట్లాడితే దిగుతుంది. టీవీ సీరియళ్ళు వాళ్ళతోటి మాట్లాడవు, వాళ్ళ మాట వినవు. ఇక పిల్లలకు వాళ్ళతోటి ఏం మాట్లాడాలో అర్థం కాదు. మనం ఇంటికి వెళ్ళాక ఒక్క అరగంట కూర్చొని భార్యతోటి పిల్లలతోటి మాట్లాడి చూడు, మనసు తేలికవుతుంది. వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. మనకు మందు తాగిన దానికంటే ఎక్కువ ఆనందం కలుగుద్ది. అరే సంజయ్, మనం కష్టపడేది వాళ్ళ కోసమే, మనం సంపాదించే ప్రతి రూపాయి వాళ్ళ కోసమే. అటువంటప్పుడు వాళ్ళ ఆనందం ఎక్కడుందో తెలుసుకోకపోతే ఎట్లరా? అరే సంజయ్, మన పల్లెలో మనం పడి భార్య పిల్లలను పట్టించుకోకుంటే నా భర్త నన్ను పట్టించుకుంటలేడని, నా మీద ప్రేమ లేదని పచ్చని సంసారం విడిపోయే ప్రమాదం ఉందిరా. మా నాన్నకు మేమంటే ఇష్టం లేదనుకొని పిల్లలు డిప్రెషన్కు లోనవుతారా? మగపిల్లలైతే తాగుడుకు డ్రగ్స్కు అలవాటు అవుతారు. ఆడపిల్లలైతే మోసం చేసేవాడిదే ప్రేమ అనుకొని బంగారం లాంటి భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటుర్రా. భర్తగా, కుటుంబ యజమానిగా మన బాధ్యత రూపాయి సంపాదించి వాళ్ళ అవసరాలు తీర్చడం మాత్రమే కాదు, భార్య పిల్లలకు ప్రేమ పంచడం, కుటుంబంతో గడపడం కూడా మన బాధ్యత. తెచ్చినా నేనన్నా పోయింది లగ్గాను కారా. ఎందుకు పిల్లగాడి మీదకి అంత కోపంగా వస్తాను? ఎటకారంగా ఎందుకు మాట్లాడతాను? నా మాట నీకు కోపంగానే అనిపిస్తుంది, నా బాధ నీకేం తెలుసు? బయటకు వచ్చినోడికి ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయో నీకేం తెలుసు? నాకు తెలుసు కాబట్టి సపరేకుంటా. పాపం చిన్నపిల్లగాడు, వానికేం తెలుసు? నువ్వు చిన్న చాక్లెట్ తెచ్చిస్తే మా నాన్న చాక్లెట్ తెచ్చిచ్చిండు అని చెప్పి సంబరపడతాడు. ఆ మాత్రం అర్థం కాదా నీకు? మీ గురించి నేను అర్థం చేసుకోవాలి కానీ నా గురించి మీకు అర్థం కాదు. ఎప్పుడు చూడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా అంటావు. కనీసం ఎప్పుడన్నా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకుందే గింతగానో కష్టపడుతున్నానా? పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం దాకా ఇంటికి రాకుండా కష్టపడుతున్నా మీకోసం కాదా? నేను సంపాదించే ప్రతి రూపాయి మీకోసమే కదా, ఇంకేం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకుంటే అదొకటే కాదు, మేమిద్దరం తిన్నామా, పండుకున్నామా, ఏం చేస్తున్నామా అని ఎప్పుడైనా ప్రేమకు దగ్గర తీసుకొని అడిగినావా? కష్టపడేది నేను, కౌగులింతలు మీక, మంచిగానే ఉంది. అరే సంజయ్, అరే ఏమైందిరా అట్లా బీరిపోయినావు? ఏం లేదన్నా, నాకు కొద్దిగా పని ఉంది, మీరు దాగుర్రి, నేను పోయేస్తా. ఏమైంది దానికి అట్లా లేచిపోతుండు? ఆయనకి ఆయన బాధ్యత గుర్తొచ్చుంటుంది. మీ డాడీ వచ్చే టైం అయింది. మీ డాడీ రాగానే ఉరికిపోయి డాడీ నాకు ఏమైనా తెచ్చినావా అని అడగకు, కోపానికి వస్తాడు. సరేనా? సరే మమ్మీ.
అరే లడ్డు ఇదిగోరా. రాను తిట్టుతో ఏం అనలేరా, తీసుకో. నాకేమద్దు నువ్వైతే ప్రియా ఏమైంది? నేను వచ్చి ఇంతసేపు కూర్చున్నా, నాతో ఎవరు మాట్లాడతలేరు? అదేం లేదు, నువ్వు పొలమే వచ్చినావు కదా. అయితే ఏం లేదు, నీ దగ్గరికి లడ్డుగాడు డాడీ అని వచ్చినా, నేను ప్రేమగా మా ఆయనే కదా అని వచ్చినా నువ్వు కసురుకుంటావు, అందుకే. ప్రియా, ఇన్ని రోజులు నేను తప్పు చేసింది, అది నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రియా, బాధ్యత అంటే మీకు అన్ని రకాల అవసరాలు తీర్చడం మాత్రమే అనుకున్నా, కానీ నా వంతు ప్రేమ పంచడం అని ఇప్పుడే తెలుసుకున్నానే. ఇన్ని రోజులు మిమ్మల్ని మోసపెట్టినందుకు నన్ను క్షమిస్తారు కదా? చూడండి, నేను మీ దగ్గర నుంచి కోరుకునేది మేడం నిద్ర కాదండి, కుప్పడంత ప్రేమ, కాస్త ఆప్యాయత. మీరు రోజు ఇంటికి వచ్చేటప్పుడు 5 స్టార్ చాక్లెట్ తీసుకురావాల్సిన అవసరం లేదండి. రూపాయి పెట్టి చిన్న చాక్లెట్ తెచ్చినా మన లడ్డుగాడు మా డాడీ చాక్లెట్ తెచ్చినని ఎంతో సంబరపడతాడు. ప్రియా, రేపు మనం ముగ్గురం మంచి సినిమాకి వెళ్ళి అలాగే మంచి రెస్టారెంట్లో బిర్యానీ తినొద్దాం. మరి నీ పని? పని ఎప్పుడు ఉండేదే ప్రియా, ముందు ఫ్యామిలీ తర్వాత పని. ఇదిగో రోడ్. ఫ్యామిలీ పని రెండు ముఖ్యమే, కానీ నువ్వు ఇట్లా నాతో మాట్లాడుతా అంటే నా మనసుకి ఎంత సంతోషంగా ఉన్నది తెలుసా? నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చూడండి, మన లడ్డుగాడు కూడా ఎంత సంతోషంగా ఉన్నాడో. అవునే. ఏమండి, ఇలా అందరూ కలిసి ఉంటే ప్రతి సంవత్సరం పచ్చని సంవత్సరం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె కుర్రాడు. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని మాత్రం గట్టి కొట్టండి. కొట్టారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్.